సినిమా నేను ప్రసూన. వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ బిగన్స్. తెలుగు మూలాలు కలిగిన 21 ఏళ్ల తమిళ చిచ్చర పిడుగు మిథున్ చక్రవర్తి హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. బైలింగ్వల్ గా వస్తున్న ఈ చిత్రంలో మిథున్ సరసన వర్షశ్వేత నటిస్తుండగా ఈ చిత్రం నుండి వస్తావా అనే సాంగ్ ను తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లాంచ్ చేసింది మూవీ టీం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. మా ఫ్రెండ్ కొడుకు మంచి డాన్సరు. సినిమాలో ఒక సాంగ్ చూశారు మీరు అందరూ, మీకు చాలా నచ్చింది అనుకుంటా. మంచి మీరంతా ఎంకరేజ్ చేయాలి కుర్రోడిని. బాగా తెలుగులో మంచి సినిమా చేస్తాడు. తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ చేస్తున్నాడు. అతనే డైరెక్టరు, అతనే హీరో. ఒక నటీమణి, మాజీ లోక్సభ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు అనేటువంటి జయప్రద గారికి అత్యంత సన్నిహితులు. జయప్రద గారు కాస్ట్యూమ్ డిజైనర్గా చాలా సంవత్సరాలు పనిచేశారు. అలాగే ఒక సినిమా కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. First of all, a big thanks to Mithun Chakravarti and his father, who gave me opportunity to be a part of this movie, and that's it. చాలా నర్వస్గా ఉంటుంది, మీరు ముందరకే మాట్లాడకే చాలా బెదర్ వస్తుంది. టు బీ ఫ్రాంక్, నేను 3 మూవీస్ చేశాను. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది 4th మూవీ. ఈ మూవీ నాకు 5th. 1 తెలుగు మూవీ చేశాను, 3 తమిళ్ మూవీస్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఈ సినిమాలో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ లీడింగ్ లేడీ. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్, I don't know whether I'm doing a first or second, but I'm a part of this leading role. So well, I'm super proud to be part of this song and the film. I wanted to thank Tamil Verma uncle for giving me this opportunity, and then I wanted to thank Mithun Chakravarti. He's very talented and he's so humble. He supported me throughout this journey of this song. So all the best, Mithun, for your future films. And I wanted to thank my parents. Amma, I love you so much. She supported me throughout my life, and in my down times also she supported me. Thank you, Amma, and I love you so much. And then cameraman uncle, thank you. And all the technicians who have worked in this song, huge salute to you. నేను మిథున్ చక్రవర్తి. నేను ఈ మూవీ డైరెక్ట్ చేసి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. నేను చెన్నై నుంచి వచ్చాను, కానీ మా నేటివ్ హైదరాబాద్. మీ తెలుగు పీపుల్ నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వుతుంది. ఈ ఈవెంట్కి వించేసిన మీడియా మరియు రిపోర్టర్స్లకు ధన్యవాదాలు. ఈ సొసైటీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి నువ్వే పెద్ద రీజన్. ఈ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ నుంచి కాదు, దుబాయ్లో కూడా జరుగుతుంది. ఈ ఈవెంట్ దుబాయ్లో సాకేతంగా తమిళ్ ఫోరం దుబాయ్ మరియు మా కో ప్రొడ్యూసర్ సెంథిల్ మురుగం పాక్యం ధన్యవాదాలు. 1 years 21 సంవత్సరాల వయసులో ఒక కుర్రాడు తను హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేస్తూ ప్రొడ్యూస్ చేయడం అనేది నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చిన్న వయసులో డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రొడ్యూస్ చేయడం అన్నది చాలా రేర్ థింగ్. సో ఇంత సాహసం చేస్తూ అది కూడా ఈ సినిమాని 2 లాంగ్వేజెస్లో, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో 2 భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తుండడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మిథున్ చక్రవర్తి ఎలాగైతే మిథున్ చక్రవర్తి ఇండియా వైడ్ పేరు సంపాదించుకొని సూపర్ స్టార్గా వెలుగొందాడో ఈ మిథున్ చక్రవర్తి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ, సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ఒక్కో రకమైన పబ్లిసిటీ చేస్తుంటారు. అదే కోవలో నేను బైక్ ఇస్తానంటున్నాడు ఈ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం. విశ్వకరణ్ దర్శకత్వంలో ఈ యంగ్స్టర్ దిల్ రూబా అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా కథను గెస్ చేసిన వారికి దిల్ రూబాలో తను వాడిన బైక్ ను గిఫ్ట్ గా ఇస్తా అంటూ ఇలా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసుకొచ్చాడు ఈ టాలీవుడ్ కుర్ర హీరో. దిల్ రూబా ఇస్ ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్. ఇదిగో మీకు కనిపిస్తుందే, ఇదే నా లవ్.
మా ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేశాడు. ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు, అందుకే ఈ బైక్ నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటిదాకా దిల్రుబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావచ్చు, టీజర్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్లో మేము మాట్లాడిన మాటలు కావచ్చు, అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేసాం. దిల్రుబా ఏమైండొచ్చు అన్నది మీరు గెస్ చేయండి. గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్రుబా. మోస్ట్ క్రియేటివ్గా ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చేస్తాను. అంతేకాదంటే నేనే కొంచెం సరదా పడుతున్నా. ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ దిల్రుబా కలిసి వెళ్దాం, మూవీని ఎంజాయ్ చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం? నాకు బాగా నచ్చిన బైక్ని మీరు సొంతం చేసుకోండి. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. అమ్మాయిలు గెలిచినా మీరు అబ్బాయిలు గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకేనా? సోనూది ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆశీష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా మరో సరికొత్త సినిమా ప్రారంభమైంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ క్లాప్ కొట్టుగా ఈ కార్యక్రమంలో వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించడం విశేషం. సోనూది ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాత అయినటువంటి నేను ఆర్యు రెడ్డి ఈరోజు నా ఇష్టదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోనూది ఫిలిం ఫ్యాక్టరీ తొలి చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. సోనూది అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాల్లో ఒక నామం. నా ఇష్టదైవం ఆయన యొక్క నామంతోనే ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అందుకోసమే సోనూది ఫిలిం ఫ్యాక్టరీ అని పెట్టాం. ఫ్యాక్టరీ అంటే ఒక కర్మాగారం. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగం అవ్వాలని, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఆశీర్వాదం మాకు కావాలి. మీ మీడియా మిత్రులు, పాత్రికేయుల మిత్రుల ఆశీర్వాదం మాకు కావాలి. ప్రజలకి మేలు చేసే చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతోనే సోనూది ఫిలిం ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది. డెబ్యూ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వడమే కష్టమైన ఈ ఇండస్ట్రీలో మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చిన ఆర్యు రెడ్డి గారికి కృతజ్ఞతలుగా ఉంటామండి. ఇందులో ఆశీష్ గాంధీ గారు, మానస గారు ప్రధాన పాత్రలుగా చేస్తున్నారు. సెకండ్ హీరోయిన్గా శుభశ్రీ గారు చేస్తున్నారండి. ఇందులో అతిరథ మహారాజు అందరూ ఉన్నారండి. గోపికృష్ణ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో యాక్ట్ చేస్తున్నారండి. మన మూవీ షూటింగ్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుందండి. 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఊటీలో అండ్ కేరళలో రిమైనింగ్ షెడ్యూల్, హైదరాబాద్లో రిమైనింగ్ షెడ్యూల్ కంటిన్యూ అవుతుందండి. మార్చ్ అండ్ ఏప్రిల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సోనూది ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం మీద ఆర్యు రెడ్డి గారు నిర్మిస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది. ఇద్దరు దర్శకులు, కిరణ్ చైతన్య లేదా చైతన్య కిరణ్. ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా కొత్త దర్శకులు వస్తున్నారు. కొత్త కథలతో వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నారు, కొత్త ఆలోచనలతోటి, ఆశయాలతోటి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇందాక దర్శకుడు చెప్పినట్టు ఒక నిర్మాత వాళ్ళ కథ విని నచ్చి అవకాశం ఉండడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత వాళ్ళు పాత్రల్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో నా దగ్గరికి వచ్చి మొత్తం కథ చెప్పారు. రెగ్యులర్గా చెప్పే మాట సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఒక ఇద్దరు దర్శకులు, ఈ సినిమాకి తమాషాగా ఇద్దరు దర్శకులు అన్నమాట. అంటే ఇద్దరు మాట కలిసి ఒక తాడుగా ప్రయాణం చేయడం చాలా కష్టమైన విషయం. అలాంటిది ఇద్దరు ఒకే మాట మీద ఈ కథ తయారు చేసుకున్నారు. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా ప్రధానమైన పాత్ర నాది. ఫస్ట్ స్కెడ్యూల్ ఊటీలో చేస్తున్నారు, మిగతా అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. This is my third movie in Telugu after Highway and Vyuham. Chala thanks to Aryu Reddy sir and his Sonudi Film Factory for choosing a script like this, and lots of thanks to Kiran and Chaitanya, who are very passionate and very hardworking people when it comes to cinema.
About my character, it has a lot to do in the script, which was what made me really happy when I listened to it in the first place. And so we'll be starting our shoot in the 6th in Ooty, and also I'm excited about that. I'll be working with a lot of very talented and very hardworking people, and I'm so excited to that. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్. మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు అందరు వచ్చి ప్రతిసారి ఒక మూవీకి ఫస్ట్ మీరే ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడక్షన్ హౌస్ సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్యు రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ special thanks to my dear friend and the director of the film, Kiran Garu and Chaitanya Garu. Thank you for giving me this opportunity. So Big Boss tarvata idi oka pedda opportunity naku, because I'm very passionate about movies, and finally when I heard the story it was very nice. So ee film lo kuda nenu lawyer ga natistunanu, and ఫైనలీ నాకు లాయర్గా జనాలు కూడా స్క్రీన్లో కూడా చూస్తారు కాబట్టి ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్. ఇవాళ నేను ఒక కొత్త మూవీలో ఎంటర్ అవ్వబోతున్నాను. అది కూడా ఇట్ ఇస్ కాల్డ్ సోనుది ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్ నెంబర్ 1. అందులో నిర్మాత గారు ఆర్యు రెడ్డి గారు, వైఫ్ అపర్ణ గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ దిస్ యూనిక్ డెసిషన్. అండ్ వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు ఈ మూవీతో. అండ్ ఇది డెబ్యూ ప్రొడక్షన్ వాళ్ళది, అండ్ ఐ విష్ దెమ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లక్ ఫర్ దిస్ మూవీ టు బీ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఈ మూవీలో కొత్త డైరెక్టర్స్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్, కిరణ్ అండ్ చైతన్య గారికి. ఐ విష్ దెమ్ రియలీ ఆల్ ది బెస్ట్. సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మిస్తున్న చిత్రం 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. ఈ చిత్రాన్ని శ్రీహర్షం అనే దర్శకత్వం వహించగా సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పిఏ దీపక్ ఈ చిత్రానికి పరిచయం విశేషం. అంకిత్ కోయ, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 7న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేసుకోగా ఈ రిలీజ్ ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా జరగడం విశేషం. అందరికి నమస్కారం. ఇప్పుడే చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో శ్రీహర్ష డైరెక్టరు, సత్య ప్రొడ్యూసరు. కొత్త వాళ్ళు సబ్జెక్టులన్నీ కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు. ఈ టైటిల్ని బట్టి 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడంటే వై కట్టప్ప కిల్ బాహుబలి అనే క్వశ్చన్ లాగా 14 రోజులు ఎందుకున్నాడు, ఏం చేశాడు అనే ఇంట్రెస్ట్ కోసం తప్పకుండా ఈ సినిమా చూస్తారు. ఇలాంటి కొత్త ఐడియాలతో వచ్చే యంగ్స్టర్స్ని తప్పకుండా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ బాబు. ఇంతకీ 14 రోజులు ఆ అమ్మాయి అబ్బాయిని ఇంట్లో పెట్టి తాళం ఎందుకు వేసింది? రాముడిగా కృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రామారావును తెలుగు తెరకి పరిచయం చేసిన నటి మరియు నిర్మాత కృష్ణవేణి ఈ మధ్య మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణవేణి సంస్మరణ సభ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, మాగంటి మురళీమోహన్, పరచూరి గోపాలకృష్ణ, నిర్మాతలు కెఎస్ రామారావు వంటి ప్రముఖులు పాల్గొని తమవైన అనుభవాలు ఇలా పంచుకున్నారు. ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి, స్టూడియో అధినేతగా ఉండి, గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం.
ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత అనుబంధం ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే 3 విషయాలు. పెదనాన్నగారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం, ఘంటసాల గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత కీలుగుర్రం సచ్ బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనాచలం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయడం. సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. శకపురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారితో సినిమా హీరోగా తీశారు. నిజంగా అది చరిత్రలో మనం లిఖించాల్సినటువంటి అంశం. అంతేకాదు సినిమా రంగానికి 2 కళ్ళైనటువంటి రామారావు గారిని నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీసింది. ఆ కాలంలో విలన్గా పాతాళ భైరవిలో మీరు చూశారు ఎస్వి రంగారావు గారు. అంటే ఎస్వి రంగారావు గారితో సినిమా తీయటం, అంతేకాదు శోభన్ బాబు గారితో తీశారు, కన్నడ రాజ్ కుమార్ గారితో తీశారు. అంటే ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప స్పృహ. ఎవరైనా భారతదేశంలో ఎవరిని ఆశీర్వదించాల్సి వచ్చినా శతమానం భవతు అంటారండి ముందు. అంటే 100 ఏళ్ళు ఉండు చల్లగా అని. 101 సంవత్సరాలు ఉంది మహాతల్లి ఆవిడ. అంటే ఎంతమంది గొప్పల ఆశీస్సులు, గొప్పవాళ్ళ ఆశీస్సులు ఆవిడ పొంది ఉంటారో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలు, ఎన్ని వాయు కల్మషాలు, ఆహార కల్మషాలు అన్నీ భయంకరంగా తయారైపోయిన ఈ రోజుల్లో 100 సంవత్సరాలు జీవించడం అంటే అది ఒక యోగం అండి. ఆ యోగం ఆ మహాతల్లికి ఉన్నది. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఎన్ని జ్ఞాపకాలు ఆవిడకి. మామూలుగా ఒక ఏజ్ 60-70 ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపకశక్తి వస్తుంది. లేకపోతే ఏదో చెప్తే కానీ అర్థం కాదు. నేను ఫలానమ్మా అని చెప్తే నువ్వా అని అంటారు. కానీ ఆవిడ 100-101 సంవత్సరాలు అయ్యేవాడు కూడా ఎవరిని చూసినా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టి ఆయన పేరు పెట్టి పిలిచేవారు ఆవిడ. మేము అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో, శ్రీనివాసరావు గారు అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో అనేక సినిమాల్లో నేను కూడా నటించాం. అప్పుడు అమ్మగారు షూటింగ్ కొడతా ఉండేవారు. ఆయన అడిగేదాన్ని, అమ్మగారిని చూసి అమ్మాయిని పిలిచాము ఇప్పుడు కూడా, ఆ రోజు పాతకవని చెప్పండి అమ్మా అంటే ఇప్పటికీ ఎంత జ్ఞాపకశక్తి అది A to Z అన్నీ కూడా చెప్పేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ గురించి. మహానటి, గాయకురాలు, మిర్జాపూర్ మహారాజ్ గారి జమీందార్ గారి శ్రీమతి గారు ఎన్నో చిత్రాలకు నిర్మించినారు. ఇది అత్యుత్తమ కళాకారి, ప్రముఖ గాయని, అన్నిటినీ మించి హృదయం ఉన్న మహనీయురాలు నా కృష్ణవేణి గారికి నా హృదయ సమాంజలను అర్పించుకుంటున్న అరుదైన మహాసభ. 101 సంవత్సరాల వయసులో కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్ గానే కాకుండా ఆత్మీయురాలుగా, ఆత్మ బంధువుగా మేము హృదయాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉంటాము. అన్నిటినీ మించి మా అందరికీ అనురాధాదేవి అయినా కూడా నాకు ప్రియమైన పొద్దున్నే ఫోన్ చేసి, బంగారు నాన్న కృష్ణ, అమ్మ నిన్ను అడిగానని చెప్పిందిరా అంటూ ఎంతో ప్రేమను పెంచుకుని ప్రేమపూరితమైన ఆ ఇంట్లో భగవంతుడు ఉంటారు. వాడు చల్లగా ఎప్పుడూ చూస్తారు. ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని, ఇప్పుడు స్మగ్లర్లు, దేశ ద్రోహులను హీరోలుగా చూపిస్తూ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందో దశకులు ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తొలితరం నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య తాజాగా వస్తున్న సినిమాలపై తన శైలిలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమాలో చూస్తున్నాను, మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికిచ్చేవాళ్ళు. ఇప్పుడు తాకినా, పీకినా, గోకినా మనకు ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకు ఇలా తయారైపోయింది, ఈ పరిస్థితి మనం ఎందుకు ఎడుతున్నాం? తర్వాత సంభాషణలు
సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి. ఇప్పుడు సంభాషణలు డబల్ మీనింగ్ పెడితే కానీ, వర్తూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు మంచి రచయితలు అనుకోండి. ఇప్పుడు కొత్తగా రచనలు చేసేవాళ్ళకి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడి, మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు, ఒక అర్థం ఉండేది. ఇప్పుడు డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యమైనట్టు పదజాలాన్ని ఉపయోగించి, వ్యంగ్యం జీవితంలో ఒక భాగం, నేను కాదను, కానీ వ్యంగ్యం మరీ మితిమీరితే ఏమవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరు అని ఒక తప్పుడు అభిప్రాయం జనంలో కలిగిపోయింది. నేనేమంటున్నానంటే దానికి ఆ మధ్య వచ్చిన సీతారామయ్య గారి మనోరాలు, లేకపోతే రామోజీరావు గారిని నిర్మించినట్టే అనేక సినిమాలు, మనకి ఇలాంటి సినిమాలన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి, చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు అందించే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిని గురించి, మంచి సినిమా నిర్మించిన, మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా వరకు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరణ విలనం అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుపై వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో, దేశద్రోహులనో, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.